వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మ బుధవారం పులివెందులలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆమె వయసు 85 సంవత్సరాలు. ఆ మధ్య సుశీలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. సుశీలమ్మను పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి ఆమె త్వరగా కోలుకునే విధంగా చేయాలని సూచించారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పులివెందులు తీసుకొచ్చారు. కొంతకాలంగా సుశీలమ్మ పులివెందుల్లోనే ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్యం అంతకంతకు క్షీణించటంతో మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నర్సులను నియమించి ఆమెకు సపర్యలు చేయిస్తున్నారు. ఊపిరి సలపని పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సుశీలమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేసేవారు. అయితే బుధవారం ఆరోగ్య పరిస్థితి విషమించి సుశీలమ్మ కన్నుమూశారు. ఈ విషయం తెలియటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెడతారని తెలుస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ 2024లో 11 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. 2 నెలల క్రితం సుశీలమ్మను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆనందరెడ్డి కుటుంబ సభ్యులను కూడా జగన్ పరామర్శించారు. జగన్ పరామర్శకు వెళ్లినప్పుడు సుశీలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్మోహన్ రెడ్డిని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఇక సుశీలమ్మ చనిపోయిన నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకుంటున్నారు. గురువారం సుశీలమ్మ అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారని సమాచారం. వైఎస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోంది. సుశీలమ్మ అంత్యక్రియలు కూడా క్రైస్తవ మత పద్ధతిలోనే జరుగుతాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆయన అంత్యక్రియలను క్రైస్తవ మత పద్ధతిలోనే జరిపించారు. వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలను కూడా క్రైస్తవ మత పద్ధతిలోనే నిర్వహించారు. సుశీలమ్మ అంత్యక్రియల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి పులివెందులలోనే ఉంటారని, ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళతారని తెలుస్తోంది.